హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అప్‌డేట్ అందించబోతుందండి. సో, వీటికి సంబంధించి కానీ రూ. 18,000 అనేవైతే సంవత్సరానికి 1,500 నెలకి ఎప్పుడు అందించబోతుంది. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. సో, వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేయబోతుందండి. సో, ఎప్పుడు అందించబోతుంది? ఇలా ప్రతి అప్డేట్ కూడా మీకైతే తెలియజేస్తాను. అర్హతలేంటి, విధులన్నీ ప్రతీదీ కూడాని. ప్రస్తుతం మనకిక్కడ చూసుకున్నట్లయితే, ఈ యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించుకొని ఎప్పుడు పెంచి అందించబోతుందని కూడా తెలియజేస్తానండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే, దయచేసి వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థాంక్ యూ సో మచ్. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అయితే ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో అనేక పథకాలకు సంబంధించి హామీలైతే ఇవ్వడమైతే జరిగింది కదండీ! అంటే మనకి మహిళల కోసం అమ్మఒడి పథకం గాని, అంటే అమ్మఒడి కాస్త తల్లికి వందనం కింద మార్చి తల్లికి వందనం గాని, అలాగే తర్వాత చూసుకున్నట్లయితే ఉచిత బస్సు గాని, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం సంబంధించి గాని అన్నీ కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదండీ! అయితే తల్లికి వందనం పథకంలో చూసుకున్నట్లయితే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా గాని అంతమందికి అందిస్తామని చెప్పి ఎన్నికల్లో ఏవైతే హామీలైతే ఇచ్చిందో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కూడా అమలు చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పథకం అయితే శ్రీకారం చుట్టబోతుందండి. అదే ఆడబిడ్డ నిధి పథకం అన్నమాట. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల రూ. 1,500 మహిళల ఖాతాలో జమ కాబోతున్నాయండి. అది కూడా కేవలం 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాలలోపు ఉన్నవారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే వీటికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి పెంచి విడుదల చేసే అవకాశం కూడా తెలుస్తుందనమాట. అయితే అర్హత ఉన్నవారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి. ఆ యొక్క అర్హతలు ఏంటో కూడా చెప్తాను. ఖచ్చితంగా మీకు రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలనమాట. సో, రేషన్ కార్డ్ ఎవరికైతే కలిగి ఉంటుందో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఈ యొక్క పథకం సంబంధించి రేషన్ కార్డ్ గాని, ఆధార్ కార్డ్ ఉండాలి. అలాగే కరెంట్ బిల్ ఉండాలి. అలాగే మీరు ఏపీ రిజిస్ట్రేషన్‌లో ఉండాలనమాట. అంటే ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేసి ఉండాలనమాట. అలా ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి. అది కూడా కాకుండా మనకి 6 దశల ధృవీకరణకు సంబంధించి తీసుకొని రావడం అయితే జరిగిందనమాట. గతంలో కూడా తల్లికి వందనం పథకం సంబంధించి కూడా 6 దశల ధృవీకరణకు సంబంధించి ఉన్నవారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుందని చెప్పేసి అన్నాం కదా! అలాగే అందించారు. ఇప్పుడు కూడా ఆ విధంగా అందించబోతుందండి. 4 వీలర్ వెహికల్ ఉంటే మీకైతే రాకపోవచ్చు. అదేంటో కూడా చెప్తున్నాను. 4 వీలర్ వెహికల్ ఉంటే అంటే ఇంట్లో టాక్సీ, ఆటో మినహాయింపు తప్ప 4 వీలర్ వెహికల్ ఉంటే వారికైతే రాకపోవచ్చు. అలాగే తర్వాత చూసుకున్నట్లయితే కరెంట్ బిల్ అనేది 3 యూనిట్లు మించి ఉండకూడదు. అలాగే తర్వాత టాక్స్ ఎవరైనా పే చేస్తున్న ఇంట్లో ఎవరైనా టాక్స్ పే చేస్తున్నా కానీ వారికైతే రాకపోవచ్చు. ఇంట్లో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఉన్న వారికైతే రాకపోవచ్చు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఆదాయం సంబంధించి 12,000 మించి అయితే ఉండకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో మనకి ఈ యొక్క 10,000 మించి అయితే ఉండకూడదండి. అలాగే భూమి చూసుకున్నట్లయితే 1000 చదరపు అడుగుల లోపు అయితే ఉండాలనమాట. ఇలా ఆరోగ్య ధృవీకరణకు సంబంధించి చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే త్వరలోనే దీనికి సంబంధించి అప్డేట్ అయితే రాబోతుందండి. ఆలోపు కూడా మీరు ఈ కేవైసీ ప్రక్రియ గాని, బ్యాంక్ అకౌంట్ సంబంధించిన ప్రక్రియ గాని అన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సింది కూడా తెలపడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే అర్హత ఉన్నవారందరికీ కూడా అందిస్తామని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇచ్చినా గానీ బ్యాంక్ అకౌంట్‌లో పని చేయకపోతే మాత్రం ఆ డబ్బులు మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి జమ అవుతాయి. సో, మీకు ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ కేవైసీ నమోదు చేయించుకోండి. బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా మనకి ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్లేదు. ఒకవేళ లేకపోతే మాత్రం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. సో, దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. ఎప్పుడు దీనిపై నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.